Hello, good morning, Karthik. ఈ క్వశ్చన్ మీరు రాసి పంపించారు. ద క్వశ్చన్ ఈజ్ డైవర్సిటీ ఆఫ్ రిలీజన్ ఈజ్ బోత్ ఇండియా స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్. ఎగ్జామిన్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో జనరల్గా దిస్ క్వశ్చన్ మనం 6th క్లాస్ ఎన్సీఆర్టీ చాప్టర్ 1 అండర్స్టాండింగ్ ఆఫ్ డైవర్సిటీ అనే టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది మనము. సో సురేఖ్ ఈజ్ ఆల్సో రిటర్న్ వెరీ వెల్ అండ్ షీ హ్యాస్ రిటర్న్ డిఫరెంట్ క్వశ్చన్ అండ్ యూ హ్యావ్ రిటర్న్ విత్ డిఫరెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆన్సర్ రైటింగ్స్లో చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది అండ్ ఇట్స్ వెరీ క్లీన్ ఆన్సర్స్ యూ హ్యావ్ రిటర్న్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్. సో ద క్వశ్చన్ నాకు కనిపించినప్పుడు కొన్ని ప్రత్యేక లైనింగ్స్ చాలా బాగా నచ్చాయి. ఎగ్జాంపుల్ మీరు యూస్ చేసినటువంటి ది రామ్ జన్మభూమి కేస్ స్టడీ బాగా అనిపించింది. తర్వాత రైట్స్ గురించి రాశారు, ఇట్స్ సూపర్. సో నౌ మనం ఎక్కడటువంటి కరెక్షన్స్ ఉన్నాయి, మనం ఏ విధంగా ఆన్సర్ డెవలప్ చేసుకోవాలని చూద్దాం. సో ముందుగా మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో మనం దాదాపుగా యూపీఎస్సీ ఎగ్జామ్లో అనుకోండి 10 నుంచి 15 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా ఆల్మోస్ట్ అవే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మన క్వశ్చన్ చూడగానే రాసేలేమండి. ఇప్పుడు అలా క్వశ్చన్ చూసి డైవర్సిటీ ఆఫ్ రిలీజన్ ఈజ్ బోత్ ఇండియా స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ అని డైరెక్ట్ క్వశ్చన్స్ పడవు. సో డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అవర్ ఐడియా ఈజ్ నాట్ టు రైట్ డైరెక్ట్ ది ఆన్సర్స్. సో అవర్ మోటివ్ ఈజ్ హౌ టు డెవలప్ ద ఆన్సర్స్ బేస్డ్ ఆన్ ది క్వశ్చన్స్ గివెన్ ది ఎగ్జామ్. అంటే ఎగ్జామ్లో మనకు కనిపించే క్వశ్చన్ ఆధారంగా ఆన్సర్ని ఏ విధంగా డెవలప్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ దిస్ ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్. చాలామంది స్టూడెంట్స్ అనుకుంటుంది ఏంటంటే గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ ఒక 100 క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతాము, అవి పడే అవకాశం ఉంటే మనం రాసేద్దాం అనుకుంటాం. బట్ 80% అలా సాధ్యపడుతూ ముందుగా మనము కార్తిక్ ఇచ్చేటువంటి అడ్వైస్ మీకు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ డెవలప్మెంట్ కోసం డైలీ హిందూ పేపర్ని చదవండి. సో ది హిందూ పేపర్ విల్ గివ్ యూ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ విత్ ఎ వెరీ సింపుల్ లాంగ్వేజ్. దెన్ యోజన మ్యాగజైన్. సో యోజన ఈజ్ ఆల్సో ఎ వెరీ ఇంపార్టెంట్ మ్యాగజైన్ ఫర్ కంటెంట్ డెవలప్మెంట్. సో యోజన కూడా చాలా ఈజీగా ఉంటుంది, బుక్ మీరు చదవచ్చు. అండ్ థర్డ్ వన్, హిందూ పేపర్తో పాటు టైం ఉంటే సో ఇండియన్ ఎక్స్ప్రెస్లో మీకు ఎడిటోరియల్ పార్ట్స్ కనిపిస్తాయి. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్. దెన్ ఆల్ ఇండియా రేడియో. సో ఆల్ ఇండియా రేడియోని కూడా మనం ఎయిర్ అంటాం. సో ఈ ఆల్ ఇండియా రేడియోని కూడా వింటూ ఉండండి. అలాగే రాజ్యసభ డిబేట్స్. సో రాజ్యసభ డిబేట్స్ కూడా వింటూ ఉంటే కంటెంట్ బాగా డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మీకు ఎవరైతే ఎడ్యుకేటర్స్ ఉంటారో మెంటర్స్ ఉంటారో వాళ్ళు చూసుకుంటారు. సో డైవర్సిటీ ఆఫ్ రిలీజన్ is both India's strength and weaknesses. Yes. So the answer he mentioned about, see ఇక్కడ చూడండి, నా ఉద్దేశం ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆన్సర్ రాసుకుంటూ వెళ్ళారు. సో ఇట్స్ అబౌట్ సో 1 2 3 4 5 లెట్స్ సే 5 దిస్ ఇస్ లెట్స్ సే 10 20 30 40 50 and 60. సో ఇంట్రడక్షన్ కనుక మీరు అనుకుంటే ఈవెన్ ఇంట్రడక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 60 words or 50 words. మన ఆన్సర్ 150 words మ్యాక్సిమం రాయాల్సి ఉంటుంది. సో కంక్లూషన్ ఎంత పెడతాము, బాడీ ఎంత పెడతాము, సో ఈ డిఫరెన్స్ తెలుస్తుంది. సో మనం రాయాల్సిన అంటే 25 wordsలో ఇంట్రడక్షన్ రాయండి, ఎనఫ్. ఒక 100 words మీరు మెయిన్ బాడీ రాయండి అండ్ అగైన్ 25 wordsలో కంక్లూషన్ రాయండి. కార్తిక్, ఆర్ యూ అండర్స్టాండింగ్ మై పాయింట్? ఎస్, ఐ నో యూ విల్ అండర్స్టాండ్. సో దెన్ కమ్ టు ది ఆన్సర్. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఇట్. సో ఇండియా is a vast country with many diversities included in its territories. The term diversity means collective differences among the people. Very good. India is known for its diversity, right? Same thing you have repeated ikkada. ఇదే పదం మళ్ళీ రాసినట్టు అనిపించింది నాకు. ఇట్ ఈస్ అ ల్యాండ్ ఆఫ్ మెనీ సోషియో కల్చరల్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ ది రేస్. గుర్తుపెట్టుకోండి, ప్రతి లైన్ చదువుతారండి ఎగ్జామ్ హాల్. మీరు రాసినటువంటి ప్రతి లైన్ కూడా ఎగ్జామినర్ చదువుతారు. సో ర్యాండమ్గా రాయొద్దు, రిపీట్ చేయొద్దు వర్డ్స్ని. సో రిలీజియన్, క్యాస్ట్, లాంగ్వేజెస్ ఎక్సెట్రా. అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ మెనీ పొలిటికల్ అడ్వైజర్స్ assumed that India cannot sustain with these different diversities. Superb. So but later one second, just కొంచెం క్లియర్ చేద్దాం. Right. So cannot sustain with these different diversities, but the Indians proved them. So by adopting the positive concept of unity and diversity, then the term unity and diversity coined by the Pandit Jawaharlal Nehru, right?
ఓకే, ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ లైనింగ్ చాలా బాగా వచ్చింది, గుడ్. సో డెఫినెట్గా ఇంట్రడక్షన్లో మీకు 1.5 మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. సో ఇంట్రడక్షన్కి మార్క్స్ ఉంటాయి, బాడీకి మార్క్స్ ఉంటాయి, కంక్లూషన్ మార్క్స్ ఉంటాయి కాబట్టి సో యూ షుడ్ ఫోకస్ లైక్ దిస్. దెన్ స్ట్రెంగ్త్ అండ్ డైవర్సిటీ ఆఫ్ ద రిలీజన్, వెరీ గుడ్. సో స్ట్రెంగ్త్స్ ఇన్ డైవర్సిటీ ఆఫ్ రిలీజన్, it helps in promoting goal towards all the religions by the abolition of discriminations toward any religion. Super. So this is a good point. Once one can adopt the political provisions, so positive provisions which were present in other religion, right? The socially emphasize and practices the positive concept of secularism, very good. Next, the rich heritage and culture of all the religion helps in building the enormous potential for the tourism and increasing the employment. Yes, the sacred and the sanctity beliefs are conserved and the cosmos, right? సో బేసికల్గా రిలీజియన్ అనే కాన్సెప్ట్ భారతదేశంలో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ రిలీజన్, ఇట్ ఈస్ అ సెక్యులర్ నేచర్. ఈవెన్ ద గవర్నమెంట్ విల్ ట్రై టు ప్రమోట్ ద రిలీజియస్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్. సో నేను ఒక స్టోరీ చదివేవాడినండి. కొన్ని పుస్తకాల్లో కొన్ని ఇంపార్టెంట్ పొలిటికల్ పర్సనాలిటీస్ అవ్వచ్చు, అదర్వైజ్ సోషల్ రిఫార్మర్స్ అవ్వచ్చు, కొన్ని విషయాలు మెన్షన్ చేస్తాడు. మనం ఏదైనా ఒక రిలీజియన్ గొప్పదా లేకపోతే గొప్పది కాదని చెప్పాలి అంటే మిగతా వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీసెస్ బుక్స్ కూడా చదవాల్సి ఉంటుంది. అంటే ఒక బుక్ చదివి ఇది మంచిది కాదు అని చెప్పడానికి వీలు లేకుండా చెప్పడానికి అవకాశం ఉండాలి అంటే రెండో బుక్ కూడా చదవాల్సి ఉంటుంది. సో వితౌట్ రీడింగ్ ది లిటరేచర్ ఆఫ్ ది అదర్ రిలీజన్స్, హౌ కెన్ యూ సే దట్ యువర్ రిలీజన్ ఈజ్ ఎ వెరీ గుడ్ రిలీజియన్? సో ఇది కోపస్థ మండూకం అనేటువంటి ఒక స్టోరీ తోటి మనకి స్వామి వివేకానంద గారు ఒక చికాగో కాన్ఫరెన్స్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి వాట్ ఈస్ ద రిలీజియస్ కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా అనేది ఒకసారి చూడండి, రైట్? సో దిస్ ఈజ్ ఓకే. దెన్ ద వీక్నెసెస్ ఇన్ ద డైవర్సిటీ ఆఫ్ ద రిలీజియన్. సో డే టు డే increase in the religious rights which are damaging the beliefs of the people. Yes, it becomes an easy task for the outside. So it's easy task for an outsider to lead the religious conflicts between the two, right? So ఓకే, కంటెంట్ ఈజీగా ఉంది, సేమ్ పాయింట్స్ రాశారు. అండ్ ఇక్కడ చాలా రామ్ జన్మభూమి కేసు 1993, అదర్ గ్రూప్స్ ఆఫ్ డైవర్సల్ కంట్రీస్. సో ఫైన్. ఓవరాల్గా ఆన్సర్ చాలా బాగుంది. సో దెన్ ఫైనల్ కంక్లూషన్ చూద్దాం. సో డైవర్సిఫైడ్ నేషన్ లైక్ ఇండియా can only be developed by maintaining the justice, equality, liberty and fraternity. So the government should uphold the diverse directive principles fairly without discriminating, right? So the basic you have already mentioned, the same thing which is also mentioned in the fundamental rights from article 12 to 35 లో మనకి ముఖ్యంగా ఆర్టికల్ 25 to 28 మధ్య ద రైట్ టు రిలీజన్ కాన్సెప్ట్ కనిపిస్తుంది. మేబీ నువ్వు ఆ పాయింట్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఇండియా ఈజ్ ఫాలోయింగ్ ఏ సెక్యులర్ నేచర్, బికాస్ ఆఫ్ దాట్ ఇండియా ఈజ్ సో మచ్ ప్రౌడ్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేయొచ్చు. సో సుప్రీంకోర్టు ఆర్డర్స్ని అటాచ్ చేయండి, అలాగే కాన్స్టిట్యూషన్ కూడా అటాచ్ చేయండి, ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉంటే అటాచ్ చేయండి, సరిపోతుంది. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ జస్ట్ కీవర్డ్స్ ముందు రాసి పెట్టుకోండి, ఆ తర్వాత ఆన్సర్ డెవలప్ చేయండి, రైట్? ఓవరాల్గా మీ ఆన్సర్ చాలా బాగుంది. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 6 out of 10 marks. Okay, right? So I mean Sureka and she also got 6 out of 10 marks, and your answer is okay, but you should develop more. So thank you very much, Karthik. Have a nice day.